కవిత బెయిల్ పిటిషన్పై రేపు తీర్పు రాబోతోంది. తిహార్ జైల్లో ఉన్న ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం ఉదయం 10:30కు రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్ణయాన్ని వెలువరించనుంది. ఒకవేళ ఈడీ బెయిల్ ఇచ్చినా కవిత బయటకొచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే కవితను ప్రశ్నించేందుకు సీబీఐ కోర్టు పర్మిషన్ తీసుకుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా కస్టడీని ఈ నెల 18 వరకు కోర్టు పొడిగించింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం ఉదయం 10:30 రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై 20న విచారణ జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఆమె చిన్న కుమారుడికి 16 వరకు పరీక్షలు ఉన్నందున ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత తరఫు లాయర్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఈడీ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోరుతోంది. బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఇప్పటికే ఆమెకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. కోర్టు కవితకు బెయిల్ ఇచ్చినా బయటకు వచ్చే అవకాశం లేదు. వెంటనే సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతిచ్చింది. లిక్కర్ కేసులో విచారించి ఆమె స్టేట్మెంట్ రికార్డు చేయనుంది. వచ్చే వారం తిహార్ జైల్లోనే సీబీఐ విచారించే అవకాశం ఉంది. ఆప్కి ఇచ్చిన 100 కోట్ల రూపాయల వ్యవహారంపై ప్రశ్నించనుంది. మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని మరో 12 రోజులు కోర్టు పొడిగించింది. ఈ నెల 18 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది.